यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसान्तकं तारेना శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ భగవద్బంధులందరికీ నమస్కారాలు. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపిః, సుందరే సుందరం లంక. లంకానగరంలో జరుగుతున్నటువంటి కథాగానంలో హనుమంతుల వారితో మనం కూడా లంకలో ప్రవేశించాం. నిన్నటిదాకా అమ్మవారిని అన్వేషిస్తూ లంకానగరంలో ఉన్నటువంటి ప్రతి భవనాన్ని క్షుణ్ణంగా హనుమంతుల వారు పరిశీలించారు. కోట్ల కొద్ది స్త్రీమూర్తులందరినీ కూడా సూక్ష్మంగా పరిశీలించారు. ఎవరిని చూసినా సరే అమ్మవారిని చూసినటువంటి భావన మటుకు హనుమంతుల వారికి కలగట్లేదు. అలా వెతుక్కుంటూ కాలం గడిచిపోయింది. తెల్లవారుజాము సమీపిస్తోంది. అందరూ మంచిగా హాయిగా నిద్రలో పోతున్నారు. మళ్ళీ లేస్తే వెతకటం కష్టం. అనేక అనుమానాలు స్వామివారికి, భయాలు. తల్లి కనపడట్లేదంటే ఏమై ఉంటుంది? అంతేకాకుండా అలా వెతుకుతూ రావణాసుని చూశాడు. ఆశ్చర్యపోయాడు. వీరాది వీరుడైనటువంటి రావణాసుడికి ఉండే లక్షణాలు, ఒక వీరుడికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా చూశాడు. ఆహా, లోకంలో ఇట్లాంటి వీరాది వీరుడిని మళ్ళీ చూడలేము కదా. అన్నీ బాగున్నాయి కానీ ధర్మం లోపించడం వల్ల చరిత్రహీనుడిగా మారిపోతున్నాడు కదా అని ఆ రావణాసుని చూసి బాధపడుతున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. తెల్లవారుజామునేమో 100 భార్యలతోటి హాయిగా నిద్రపోతున్నాడు సుఖంగా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళందరినీ ఇలా చూస్తూ ఆ చిట్ట చివర ఒక లోకోత్తర సుందరి, ఆవిడ కూడా మహాపతివ్రత, పట్టపురాణి మండోదరి. మహాపతివ్రత ఏమో దివ్య తేజస్సులతోటి దివ్యకాంతులతోటి హాయిగా నిద్రపోతుంటే హనుమంతుల వారి దృష్టి ఆవిడ మీద పడింది. ఆవిడ యొక్క దివ్య తేజస్సు చేత హనుమంతుల వారు ఈవిడే సీతామాత అని మోసపోయారు. చిందులేశాడు, గంతులేశాడు, ఆనందాన్ని అనుభవించాడు. తనకు తానే సభాష్ అనుకున్నాడు. మళ్ళీ క్షణాల్లో భోరునమని ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. ఎక్కడ సీతామాత, ఎక్కడ ఈ తల్లి? ఏ శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి, ఎక్కడ శ్రీరామచంద్రుడు ఉంటాడో సర్వస్వం అక్కడే ఉంటుందని భావించి, వనవాస జీవితం అంటే సుఖాలతో ఉండేది కాదు, సకల కష్టాలతో ఉండేది. అన్ని కష్టాలు ఉంటాయని ఊహించుకుని కూడా ఒకరోజు 2 రోజులు కాదు 14 సంవత్సరాలు ఈ కష్టాలు అనుభవించాలి. అయినా సరే రాముడు ఎక్కడుంటే అదే నాకు స్వర్గం, రాముడు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య, రాముడు ఎక్కడుంటే అదే నాకు మహానగరం అనుకుని భావించిన వచ్చిన తల్లి రాముడు దూరం అవ్వంగానే ఇలాగ హాయిగా నిద్రపోతూ ఉంటుందా? భుజిస్తుందా? ఇటువంటి వస్త్రాలు ధరిస్తుందా? ఆభరణాలు ధరిస్తుందా? ఇంత సుఖంగా ఉంటుందా? పొరపాటు జరిగింది. ఈవిడ ఖచ్చితంగా సీతామాత కానే కాదనుకుంటున్నాడు. ఆ తల్లి మీద ఉండేటటువంటి అంత అపారమైనటువంటి నమ్మకం. ఏ భక్తుడైనా సరే భగవంతుని అంత సంపూర్ణంగా నమ్మినప్పుడే భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది. హనుమంతుల వారు కూడా చూశాను కదా అని తిరిగి వెళ్ళిపోయి ఉంటే అమ్మవారి దర్శనం అయ్యేది కాదు. ఈవిడ అమ్మవారు కాదు, పొరపాటు జరిగిందని ఎప్పుడైతే ఊహించుకున్నారో అప్పుడే సత్యాన్వేషణ ప్రారంభమైంది. జీవితంలో మనం ఎప్పుడైనా సరే వెతుకుతున్నప్పుడు కొన్ని మాయల్లో చిక్కుకుంటాం. ఏ ఉద్దేశం చేత పని ప్రారంభించాం ఆ ఉద్దేశం మర్చిపోతూ ఉంటాం, మాయలో కొట్టుకుని పోతూ ఉంటాం. కానీ మాయను ఛేదించిన తర్వాతే నిజమైనటువంటి సత్య దర్శనం అవుతూ ఉంటుంది. హనుమంతుల వారు కూడా ఇప్పుడు నిజమైనటువంటి అమ్మవారి దర్శన భాగ్యం పొందే సమయం ఆసన్నమవుతోంది. ప్రతిదీ మనకి కాలం నేర్పిస్తూ ఉంటుంది. కాలంలో ప్రయాణించేటటువంటి మనకి కాలంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆనందాలు కలుగుతాయి, దుఃఖాలు వస్తాయి, సుఖాలు పెరుగుతాయి. కానీ ప్రతిదీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి కాలము, కాలాన్ని నడిపించే సత్య స్వరూపం. దాన్ని పట్టుకోవాలి. కాలంతో ఆ నిజమైనటువంటి ఆనందాన్ని పట్టుకోవాలి. అట్లా పట్టుకోవాలంటే ఇటువంటి సాధన చెయ్యాలి. ఈ సాధన ద్వారా సత్యాన్వేషణ మన జీవితంలో ఏది నిజమో మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప సత్యాన్వేషణ సన్నివేశంలోకి వేళ మనం వెళ్ళబోతున్నాం. హనుమంతుల వారికి కలిగినటువంటి సందేహం ఏంటి? మండోదరిని చూసి అమ్మవారు అనుకున్నాడు, ఆనందపడ్డాడు. మళ్ళీ భోరును మనం దుఃఖించాడు. ఏమనుకుంటున్నాడు?
రాముని సీత ఎటులుండునా, రావణు జేరి సయనిల్చునా. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, ఈవిడ నా తల్ల కానే కాదు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? రాముని సీత ఎటులుండునా, రావణు జేరి సయనిల్చునా, రాముని బాసి నిదురిల్చునా, భుజిల్చునా, భూషణముల దాల్చునా. రాముని బాసి నిదురిల్చునా, భుజిల్చునా, భూషణములు దాల్చునా. పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో కాపురముండునా. పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో కాపురముండునా. సీత కాదు కానే కాదని, సీత కాదు కానే కాదని, మారుతి వగచుచు వెదకసాగెను. ఆ పుష్పక విమానంలో రావణాసుడు సైన మందిరంలో కూర్చున్నాడు. ఆ సైన మందిరంలో ఒక చిన్న ద్వారం ఉన్నది, దాని మీద కూర్చున్నాడు. అక్కడ నుంచి బయట ప్రాంతం అంతా కనబడుతోంది. అలాగే ఆ చంద్రకాంతిని చూస్తున్నాడు. తెల్లవారుజాము సమీపించబోతోంది. మనసులో దుఃఖం పెరిగిపోతోంది. రాత్రి గడిచిపోయింది, తెల్లవారుజాము సమీపించబోతోంది. వచ్చిన పని నెరవేర్చలేదు. శ్రమంతా కూడా వృధా అయిపోతోంది. బాధ పెరిగిపోతోంది. హనుమంతుల వారికి ఏమి చేయాలో తెలియట్లేదు. రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అక్కడ కూర్చుని ఎంతో దిగులుగా కూర్చుని తనలో తాను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు. లంకానగరం అంతా క్షుణ్ణంగా వెతికాను కదా, అంగుళంగుళం వెతికాను కదా, ప్రతి స్త్రీని సూక్ష్మంగా పరిశీలించాను కదా, ఎక్కడ ఏది వదిలిపెట్టలేదు కదా. చిట్ట చివరికి రావణాసుడు సైన మందిరంతో అంతా సంపూర్ణంగా లంకానగరం అంతా వెతికేశానే, ఇంకా నా తల్లి కనపట్టలేదే, ఎక్కడ ఉండుంటుంది, ఏమై ఉంటుంది అని ఎంతో బాధపడుతూ బొట్ట కన్నీళ్లు కారుస్తున్నాడు. ఇంకేమనుకుంటున్నాడు? పోవగరాని తావుల బోతి, చూడగరానివి ఎన్నో జూచితి. పోవగరాని తావుల బోతి, చూడగరానివి ఎన్నో జూచితి. నాగ్నముగా పరుణ పరకాంతల పరిశీలనగా పరికిల్చితి. నగ్నముగా పరుణ పరకాంతల పరిశీలనగా పరికిల్చితి. రతికేళి సలిపి సోలిన రమణుల ఎందరినో పొడగాంచితిని. రతికేళి సలిపి సోలిన రమణుల ఎందరినో పొడగాంచితిని. ధర్మముగానని పాపినైతినని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. లంకానగరంలో ఏవేవి రహదారులు ఉన్నాయో అవన్నీ అంగుళం వెతికాను. ప్రతి భవనం క్షుణ్ణంగా వెతికాను, ఏది వదిలిపెట్టలేదు. అంతేకాకుండా ఎక్కడెక్కడ స్త్రీలు అధికంగా ఉన్నారో ఎక్కువగా ఇంకా సూక్ష్మంగా పరిశీలించాను. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ మందిరాల్లో ప్రవేశించి హాయిగా నిద్రపోతుంటే వాళ్ళని అలా చూడటం ఎంతో పాపప్పని. అటువంటి దారుణమైన పాపం చేశాను. ఆ పాపప్పని చేశాను. ఈ కళ్ళతోటి అటువంటి పాపాన్ని చూశాను కాబట్టే నాకు పుణ్యాత్మురాలైనటువంటి ఆ తల్లి దర్శన భాగ్యం నాకు కలగట్లేదా అని తనలో తాను సందేహం. సాధారణంగా మనం ఏదైనా పనులు చేసేటప్పుడు ఆ పని ముందుకు వెళ్ళకపోతే మనం అంతా
కరెక్ట్గానే చేస్తున్నామా, ఎక్కడా పొరపాట్లు జరగట్లేదు కదా, ఏదో పొరపాటు అయి ఉంటుంది, అందుకే ఈ పనులు ముందుకు నడవట్లా ఆగిపోతున్నాయని రకరకాల అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అలాగ హనుమంతుల వారు కూడా స్త్రీలు వాళ్ళ మందిరాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించకూడదే, అలా ప్రవేశించి చూడటం వల్ల ఆ పుణ్యాత్మురాలైనటువంటి తల్లి దర్శన భాగ్యం ఈ కళ్ళు నోచుకోవట్లేదేమో అని ఒక అనుమానం. మళ్ళీ తనలో తానే సమాధానపరుచుకుంటున్నాడు. అమ్మవారిని వెతకాలంటే ఆడవాళ్ల మధ్యనే వెతకాలి, కానీ పురుషుల మధ్యన వెతుకుతేనే ఆ తల్లి నాకు కనబడుతుందా, ఆ తల్లి గురించి వీళ్ళందరినీ వెతకాల్సి వస్తుంది, కానీ నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అని మళ్ళీ తనలో తాను సమాధానపరుచుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? సుదతులతోడా సీతయుండగా వారల జూడక వెదకుటలాగా. అమ్మవారు కనపడాలంటే ఆడవాళ్ల మధ్యనే వెతకాలి, కానీ వారల జూడక వెతకుటలాగా పురుషుల మధ్యన వెతుకుతే అమ్మవారు కనబడతారా? కానే కాదు, కనుక ఏం పొరపాటు చేయట్లేదులే అని మళ్ళీ తనలో తాను ఓదార్చుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? సుదతులతోడా సీతయుండగా వారల జూడక వెదకుటలాగా మనమున ఏమి వికారమునొందక నిష్కామముగ వివేకము వీడక. మనమున ఏమి వికారమునొందక నిష్కామముగ వివేకము వీడక. సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని. సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని. స్వామి సేవ పరమార్థముగాగని, స్వామి సేవ పరమార్థముగాగని మారుతి సాగను సీత కోసమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఇదంతా నా గురించి చేస్తున్నానా, నా స్వామి గురించి చేస్తున్నాను కదా, నా రాముడి యొక్క అనుగ్రహం నాకు ఉంటుందిలే, ఎటువంటి దోషం నాకు కలగదులే. కార్యం చేసేటప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు పని నిమిత్తం ఎవరికైనా ఇబ్బందులు కలిగినా ఆ ఇబ్బందుల వల్ల కలిగే కష్టాలు మనకి పాపాలుగా పీడించవు, ఎందుకంటే అది పని నిమిత్తం చేస్తున్నాం. మనలో ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి వికార వాంఛలు లేకుండా చేసేది. అలాగా నాలో ఎటువంటి దోషం లేదు, ఇదంతా నా స్వామి కార్యం, కార్యార్థి అయి వచ్చాను, అమ్మవారిని వెతుకుతున్నా, తప్పదు కదా అనుకున్నాడు. ఇంకా ఆలోచిస్తున్నాడు, ఎక్కడెక్కడ వెతికాను అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాడు. మళ్ళీ కరెక్ట్గానే వెతికానా, అన్నీ ఏది మర్చిపోలేదు కదా అని తనలో తాను సమాధాన పరుచుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? భూమి గృహములు నిశా గృహములు, ఎక్కడెక్కడ వెతికాడు? భూమి గృహములు నిశా గృహములు, క్రీడా గృహములు లతా గృహములు. భూమి గృహములు నిశా గృహములు, క్రీడా గృహములు లతా గృహములు. ఆరామములు చిత్రశాలలు, బావులు తిన్నెలు రచ్చ వీధులు. ఆరామములు చిత్రశాలలు, బావులు తిన్నెలు రచ్చ వీధులు. మేడలు మిద్దెలు ఇల్లు కోనేళ్ళు, సందులు గోందులు బాటలు తోటలు. మేడలు మిద్దెలు ఇల్లు కోనేళ్ళు, సందులు గోందులు బాటలు తోటలు. ఆగి ఆగి అడుగడుగున వెదకుచు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు. సీతను గానక మారుతి వదచి, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అంతా వెతికాను కదా, అమ్మవారు కనపట్టలేదంటే ఏదో పొరపాటు జరిగింది, అసలు అమ్మవారు ఉన్నారా, నేను కరెక్ట్గా వెతకట్లేదా అని సందేహాలు. ఆ అనుమానాలు ఎక్కడి దాకా దారి తీసినాయంటే అసలు అమ్మవారు ఉన్నారా లేదా, అమ్మవారు లేకపోతే
ఎంత దారుణం జరుగుతుంది. ఎంత దూరం ఆలోచిస్తున్నాడు చూడండి. సీతామాత బ్రతికియుండునా క్రూర రాక్షసుల పాల్పడియుండును. సీతామాత బ్రతికియుండును క్రూర రాక్షసుల పాల్పడియుండును. తాను పొందని సీతయందుకని రావణుడే హతమార్చియుండును. తాను పొందని సీతయందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తాముల తిరిగి తిరుగుచు అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తాముల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతామాత ఉన్నదా అసలు లేదా? రావణాసుడు వధించి వేశాడా? దశకంఠుడింటిలో సీతామాత ఉంటుందని మరి ఆ పక్షి సంపాతి చెప్పిన మాట ప్రకారం ఇక్కడికి వచ్చాను కదా, లంకిని కూడా చెప్పింది కదా, మరి అమ్మవారు కనపట్టలేదేమిటి? ఆ సందేహం వస్తుంది. ఏమిటి ఆ సందేహం? దశకంఠునింట సీతయుండునని పక్షిరాజు సంపతి మాట విని దశకంఠునింట సీతయుండునని పక్షిరాజు సంపత్తి మాట విని లంకాపురమున ప్రతి అంగుళమున పరిపరి విధముల పరికిల్చి తిని లంకాపురమున ప్రతి అంగుళమున పరిపరి విధముల పరికిల్చి తిని లంకేశ్వరుని భవనములన్నీ తిరిగి తిరిగి పలుమారు వెదకి తిని లంకేశ్వరుని భవనములన్నీ తిరిగి తిరిగి పలుమారు వెదకి తిని అని చింతించుచు రాముని దలచుచు అని చింతించుచు రాముని దలచుచు మారుతి సాగెను సీతను వెదకుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రాక్షసమాయకు సీతలొంగెనో రావణాసురుని వశమయ్యుండును. రాక్షసమాయకు సీతలొంగెనో రావణాసురుని వశమయ్యుండును. సవతియగునని రావణు సతులు సీతను ద్వేషించి చంపియుండును. సవతియగునని రావణు సతులు సీతను ద్వేషించి చంపియుండును. హా రామ హా లక్ష్మణాయని హా రామ హా లక్ష్మణాయని కృంగి కృషించి వైదేహి ఒరిగెను. హా రామ హా లక్ష్మణాయని కృంగి కృషించి వైదేహి ఒరిగెను అని చింతించుచు రాముని దలచుచు అని చింతించుచు రాముని దలచుచు మారుతి సాగెను సీతను వెదకుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పంజరమందున శారిక రీతిని లంకాపురమున సీతయుండెను. పంజరమందున శారిక రీతిని
లంకాపురమున సీతయుండెను అంధకార బంధురమౌశాలల సీత నిరాశతో చెరలెందుండెను అంధకార బంధురమౌశాలల సీత నిరాశతో చెరలెందుండెను రామ వియోగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణమొందెను రామ వియోగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణమొందెను అని చింతించుచు పుష్పకము వీడి అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ రకంగా అలా దుఃఖిస్తూ అమ్మవారు కనపట్టలేదని బాధపడుతూ ఆ పుష్పక విమానాన్ని వదిలిపెట్టాడు. అలా గాల్లో ఎగురుతూ అశోకవనానికి సమీపంలో రావణాసుడి యొక్క కోట దగ్గర ఒక పెద్ద ప్రాకారం దానిపైకి ఎక్కి కూర్చున్నాడు. ఇలా చుట్టుపక్కల చూస్తున్నాడు, దిగులు పడుతున్నాడు, బెంగబెట్టుకున్నాడు. అమ్మవారు కనపడకపోతే ఇంకా ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి అని అనుకుంటున్నాడు. ఏమిటా ప్రమాదాలు? సీత జాడ కనలేదను వార్తను తెలిపిన క్రూరం లేకున్న ద్రోహం సీత జాడ కనలేదను వార్తను తెలిపిన క్రూరం లేకున్న ద్రోహం హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా అన్నయే తన సర్వమనుకోని లక్ష్మణుడాపై బ్రతికి ఉండునా అన్నయే తన సర్వమనుకోని లక్ష్మణుడాపై బ్రతికి ఉండునా అని మారుతి విరుద్ధ భావనల అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రామ లక్ష్మణులు గతించిరనినా భరత శత్రుఘ్నులు బ్రతుకజాలరు రామ లక్ష్మణులు గతించిరనినా భరత శత్రుఘ్నులు బ్రతుకజాలరు కౌసల్య సుమిత్ర కైకలు పుత్ర శోకమున మరణించెదను కౌసల్య సుమిత్ర కైకలు పుత్ర శోకమున మరణించెదరు ఇంతటి ఘోరము గాంచిన దానే సుగ్రీవాదులు మడియక మానరు ఇంతటి ఘోరము గాంచిన దానే సుగ్రీవాదులు మడియక మానరు అని మారుతి విరుద్ధ భావనల అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అటుపై రుమ సుగ్రీవు భార్యయో భర్త వియోగమున అసులుగాయో అటుపై రుమ సుగ్రీవు భార్యయో భర్త వియోగమున అసులుగాయో వాలి భార్య తార ఓరమి జార బ్రతుకలేక పరలోకము చేరు
వాలి భార్య తారవోరమి జార బ్రతుకలేక పరలోకము చేరు అంగదుడాదిగం వానరులందరూ శోకాపి మునిగి మృతి చెందెదరు అంగదుడాదిగం వానరులందరూ శోకాపి మునిగి మృతి చెందెదరు అని మారుతి విరుద్ధ భావనల అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ ప్రాకారం మీద కూర్చుని ఆలోచిస్తూ బొట్ట కన్నీళ్లు కారుస్తున్నాడు. అమ్మో, అమ్మవారు కనబడకపోతే ఇంత ప్రమాదం జరగబోతుంటే ఇంతమంది ప్రాణాలు పోతున్నాయే కనుక ఒకటే అనుకుంటున్నాడు, ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను. ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నా మీద, ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. ఈ దుర్వార్త మోసుకుపోయి ఇంత ప్రమాదాన్ని కలిగించను అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, ఎంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడని. వానప్రస్థ శ్రమవాసుడనే అంటే నేను ఇంకా ఇక్కడ నుంచి కదిలేదు లేదు, ఇక్కడే ఎక్కడో ఏ పుట్టో గుట్టో చూసుకుంటా ఇక్కడే ఉండిపోతాను. అమ్మవారు కనబడితే వెళ్తా, లేకపోతే రామస్మరణ చేసుకుంటే ఇక్కడే బతుకుతా, కానీ కనపడలేదన్న దుర్వార్తతోటి రాముడికి ద్రోహం చేయలేను. అంతేకాకుండా కనపడకపోతే ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా వల్ల ఇంతమంది ప్రాణాలు పోవటానికి వీల్లేదు అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరదను లేకున్న నేను అగ్ని దూకెదను. సీతామాతను చూచి తీరదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలు దశలగనే సాహసవంతుడై. సాధారణంగా మనకి ఎప్పుడైనా బాగా బాధ వచ్చిందనుకో ఏం చేస్తాం, కళ్ళమ్మ నీళ్ళు తెలియకుండానే బొట్ట కారిపోతూ ఉంటాయి కళ్ళు. అప్పుడు మనం అంతా తలని ఇలా దించుకుని చాలా దిగులతో అటు ఇటు మనలో మనమే మదన పడుతూ ఉంటాం. హనుమంతుల వారు కూడా ఇలాగ తలదించుకుని అయ్యో ఎంత ప్రమాదం జరగబోతోంది అని ఆ స్వామి భోరుని మన ఏడుస్తూ అటు ఇటు చూసుకుని ఎలాగైనా నా తల్లిని చూసి తీరుతాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, కానీ దుర్వార్తను మటుకు రాముడికి చెప్పి ఇంత మారణ హోమాన్ని నేను సృష్టించను అని అనుకుని ఎలాగైనా సరే సాధించాలి, అమ్మవారిని చూడాలని ఒక మళ్ళీ ఇంకా తపన పెరిగింది. చూడండి కాలం ఎంత గొప్పదో. కాలంలో మనకి సందేహాలు కలిగిస్తుంది, కాలమే సందేహాలను నివారిస్తుంది. కాలంలో కష్టాలు కలుగుతాయి, కాలమే సకల సుఖాలను ఇస్తుంది. కాలంలో ఎన్నెన్నో భయాలు కలిగిస్తూ ఉంటుంది, ఆ కాలమే మనకి భద్రత కలిగిస్తుంది. కాలంలో కలుపుతుంది, కాలంలో విడగొడుతుంది. కాలం మహాశక్తివంతమైంది. అందుకే ఆ కాలస్వరూపుడైనటువంటి పరమాత్ముడిని నిరంతరం మనం పట్టుకున్నామా, కష్టకాలంలో కూడా మనకి కష్టాలు తెలియవు. మంచి కాలంలో మంచి బాగా ఉంటుంది, కష్టాలు వచ్చినప్పుడు కష్టం ఉన్నా కూడా తెలియకుండా గడిచిపోతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడెప్పుడు కనబడుతుందంటే కష్టకాలంలో ఆయన మనకు తోడుంటాడు. చేసిన దానము, చేసిన ధర్మము, చేసిన దైవస్మరణ ఎప్పుడూ మన వెంటుంటాయి, మన రక్షిస్తూనే ఉంటాయి. అందుకే మన సనాతన ధర్మంలో ఎప్పుడూ భగవంతుణ్ణే శిరోధార్యంగా మనం కొలుస్తున్నాం. భగవంతుడే అందరికీ ఆధారం, భగవంతుడే మనకి నిజమైనటువంటి ఆభరణం, భగవంతుడి యొక్క భక్తే మనకి నిజమైనటువంటి సంరక్షణం. అలాగా రామా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
రామా నేనంతా వెతికాను, నాకు ఆ తల్లి కనపట్టలేదు, నాకు మార్గదర్శకం చేయి, ఆ తల్లి ఎక్కడుందో చూపించు అనేటప్పటికి వెంటనే రామానుగ్రహం కలిగింది. హనుమంతుల వారికి ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా గొంతెత్తి రామా రామా అన్నాడు. ఆ రాముని స్తుతించేవాడు వెంటనే ఎటువంటి కష్టమైనా ఎటువంటి సమస్య అయినా క్షణాల్లో తొలగిపోయేవి, క్షణాల్లో తొలగిపోయేవి. అలాగా ఈ కాలంలో కలిగినటువంటి కష్టం ఎలా పరిష్కరించుకోవాలి, అమ్మవారిని చూడకపోతే దీని పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తున్న సమయంలో రాముని స్మరించాడు. మర్చిపోయిన అశోకవనం ఆయన కంటపడింది. ఎలా కంటపడింది? చల్లటి గాలి వచ్చి ఆయనకి తాగుతోంది. ఎక్కడి నుంచి చల్లటి గాలి వస్తుందని ఇలా తిరిగి చూశాడు. చూడగానే ఒక గొప్ప వనం, అశోకవనం. అది ఒక్కటే మర్చిపోయాడు. లంకానగరం అంతా వెతికాడు. అప్పుడే సూర్యుడు ఉదయించబోతున్నాడేమో, తెల్లవారుజాము సమీపించబోతుందేమో. ఆ గొప్ప అశోకవనం మీద హనుమంతుల వారు దృష్టి పడింది. ఇంకా ఆయనకి నమ్మకం పెరిగింది. వెంటనే కళ్ళు దుడుచుకున్నాడు, రాముని స్మరించాడు, అందులో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రకంగా? చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు. ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు. ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు. వాయునందనుడు వందనములిడి, వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. ఒక్కసారి అశోకవనం చూడగానే ఆయనకు ఉత్సాహం పొంగుకొచ్చింది. బొటబొట కన్నీళ్లు కారుస్తున్నాడేమో, కన్నీళ్లు తుడుచుకున్నాడు. వెంటనే రాముని స్మరించాడు. ఒక్కసారి లేచాడు, అశోకవనం వైపు దూకాడు. అశోకవనం వైపు వెళ్తూ సకల దేవతల్ని స్మరించాడు. ఇదే నా చివరి ప్రయత్నం, నన్ను రక్షించుగాక, ఆ తల్లి ఎక్కడున్నదో నాకు చూపించుగాక రామా అని అందరినీ ఒక్కసారి నమస్కరించాడు. నమస్కారం ఎంత గొప్ప సంస్కారం అంటే అందరి యొక్క అనుగ్రహం మనకి కలుగుతూ ఉంటుంది. ఎంతటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించేటటువంటి శక్తిని కలిగిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి వికసిస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నమస్కారం చేశామంటే మనకు అహంకారం తగ్గినట్టే. అలాగా రాముణ్ణి ఒక్కసారి నమస్కరించాడు. అమ్మవారి గురించి ఆ అశోకవనంలోకి వెళ్తుంటే అన్ని శుభశకునాలు ఎదురవుతున్నాయి. ఏమిటా శుభశకునాలు? ఎల్లవేళలా అశోకవనమున చల్లని గాలి వీచెడు మెల్లన. ఎల్లవేళలా అశోకవనమున చల్లని గాలి వీచెడు మెల్లన. ఎటు చూచిన రాక్షస వీరులు కావలియుందురు రేయుబవను. ఎటు చూచిన రాక్షస వీరులు కావలియుందురు రేయుబవను. రామకార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుంటకై. రామకార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుంటకై. వామన రూపము మారుతి దాల్చి, వామన రూపము మారుతి దాల్చి వనమున సాగే పెద్దల తలచి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఒక్కసారి రాముని స్మరించాడు, ఒక్క దూకు దూకాడు, అశోకవనం దగ్గరికి సమీపించాడు. అశోకవనం
అంటే లంకానగరంలోనే ఒక గొప్ప వనం. ఏమిటి ఆ వనం? ఆ వనం యొక్క ప్రత్యేకత ఏంటి? అశోకవనం. అంటే ఆ శోకవనం అంటే అక్కడ భయం అంటే తెలియకుండా పోతుంది, బాధ అంటే తెలియకపోతుంది, ఎటువంటి దుఃఖము తెలియదు. అందులో ఒక్కసారి ప్రవేశించారా అందరూ ఆ దుఃఖం అనేది తొలగిపోతుంది. ఆ క్షణాల్లో ఒక అతీతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప వనం. ఆ వనం అంతా కూడా అతి సుందరంగా ఉంటుంది. అందుకే రావణాసుడు అమ్మవారిని అక్కడ ఎందుకు పెట్టాడంటే రాముణ్ణి మర్చిపోయి ఆ వనాన్ని చూసి ఆ రావణాసుడు ఒక గొప్పతనాన్ని తెలుసుకుని వరిస్తుందేమో అని ఒక ఆలోచనతోటి ఆ అమ్మవారిని అశోకవనంలో పెట్టాడు. కానీ అమ్మవారు నిజంగా వాస్తవానికి రాముణ్ణి మర్చి ఆ వనాన్ని ప్రేమించిందా? కాదు. చూడండి ఏం జరుగుతుందో. ఆ అశోకవనంలో ప్రవేశించేటప్పుడు హనుమంతుల వారు ఎంత దిగులుతో బాధతోటి అందులోకి ప్రవేశిస్తున్నారో ఒక్కసారి ఆయనకు ఆనందం పొంగుకొచ్చేసింది. ఆ అశోకవనంలోకి వెళ్తుంటే రకరకాల వృక్షాలు, పూలతో నిండినటువంటి చెట్లు, పళ్ళతో నిండినటువంటి చెట్లు, రకరకాల సుగంధభరితమైనటువంటి ఔషధ తత్వమైనటువంటి చెట్లు, ఆకాశాన్ని అంటే చెట్లు, గొప్ప గొప్ప సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు, పక్షుల కూతలు, అందున తెల్లవారుజామేమో ఎంతో అమోఘంగా ఉన్నది. ఇంకా హనుమంతుల వారు రాముని స్మరించి ఇదే నా చివరి ప్రయత్నం, ఈ అశోకవనంలో నా తల్లి ఉంటుంది. ఎందుకంటే వనాలన్నా మృగాలన్నా నా తల్లికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ వనంలో ఎక్కడో ఏదో మూల నా తల్లి ఉంటుందనే ఆలోచనతో నమ్మకంతో అందులోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తెల్లవారుజామున రకరకాల వృక్షాలు, ఒక్కసారి అందులోకి వెళ్ళగానే హనుమంతుల వారి ఉత్సాహం పెరిగిపోయింది. ఎందుకంటే వానర్లకి వనాలంటే చాలా ఇష్టం. అందున మామూలు వనమా అశోకవనం, అందులోకి వెళ్ళేటప్పటికి దుఃఖం అంతా తొలగింది. అమ్మవారిని వెతుకుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదికి, ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదికి, ఒక చెట్టు మించి ఇంకో చెట్టుకి దూక్కుంటూ వెళ్తున్నాడు. ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఆ తెల్లవారుజామున తెలుసుకుందాం. ఎలా ఉన్నది ఆ అశోకవనం? చంపకవకుల సువర్ణ చందన శివశుభ అశోక దేవకాంచన. ఆ అశోకవనంలో ప్రవేశిస్తుంటే ఎట్లాంటి చెట్లు కనబడుతున్నాయి, ఎంత గొప్ప వృక్ష సంపద ఉన్నదంటే అక్కడ ఎట్లాంటి చెట్లు. చంపకవకుల సువర్ణ చందన శివశుభ అశోక దేవకాంచన నారికేళ చూత నాగకేసర సాలరసాల ఖజూర కరవీర నారికేళ చూత నాగకేసర సాలరసాల ఖజూర కరవీర వివిధ పుష్ప ఫల జాతులతో విరిసిన వసంత శోభలతో వివిధ పుష్ప ఫల జాతులతో విరిసిన వసంత శోభలతో సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విరితేనియులు గ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు విరితేనియలు గ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేజుమురాకుల మెసబు కోయిలలు పంచమస్వరముల పలికే పాటలు లేజురాకుల మెసబు కోయిలలు పంచమస్వరముల పలికే పాటలు పురుల వీపి నాట్యమాడు నెమళ్ళులు కిలకిలలాడే పక్షుల గుంపులు పురుల వీపి నాట్యమాడు నెమళ్ళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తెల్లవారుజామేమో చక్కటి ఆ వనంలో పక్షుల కూతలు, మృగముల ఆటలు, సెలయేరు యొక్క ధ్వనులు, చక్కటి పచ్చిక బయలు యొక్క
సుగంధభరితమైనటువంటి ఆ ఔషధ తత్వమైనటువంటి ఆ ఔషధాల నుంచి గొప్ప మంచి మంచి వాసనలు ఇవన్నీ వస్తుంటే అమ్మవారిని వెతుకుతూ ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి, ఒక చెట్టు మించి ఇంకో చెట్టుకు దూక్కుంటూ వెళ్తున్నటువంటి హనుమంతుల వారు ఆ అశోకవనంలో అమ్మవారు ఉన్నారా లేరా మళ్ళీ సందేహం కలుగుతోంది. కానీ అమ్మవారిని ఏ రకంగా దర్శించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూగుచు దూకసాగెను. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూగుచు దూకసాగెను. పూలు రాలెను తీవలు తెగెను, ఆకులు కోమలు నేలపై పడెను. పూలు రాలెను తీవలు తెగెను, ఆకులు కోమలు నేలపై పడెను. పూలపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. పూలపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. సుందరమైన శోకవనమున, సుందరమైన శోకవనమున మారుతి గదకెను సీతను కనుగొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ముక్తామణిమయ సోపానములు కలువలు నిండిన నడబావులు. ముక్తామణిమయ సోపానములు కలువలు నిండిన నడబావులు. భరతశారిక హంసమయూర పారావతాది పక్షుల కూతలు. భరతశారిక హంసమయూర పారావతాది పక్షుల కూతలు. కుసుమలతామృత కుంజవాటికలు స్వాదు జలములు ఉద్యానవనములు. కుసుమలతామృత కుంజవాటికలు స్వాదు జలములు ఉద్యానవనములు. సుందరమైన శోకవనమున, సుందరమైన శోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదం సీతారామ కథ. నానా పుష్ప సుగంధములు విరియ కుంజ కుటీర క్రీడల వెలయ. నానా పుష్ప సుగంధములు విరియ కుంజ కుటీర క్రీడల వెలయ. కాంచన శిఖర కాంతులు మెరయ పులకిత పయోధరయై వెలయ. కాంచన శిఖర కాంతులు మెరయ పులకిత పయోధరయై వెలయ. వినోదార్థము వన మధ్యమున క్రీడాచలము నిర్మితమైన. వినోదార్థము వన మధ్యమున క్రీడాచలము నిర్మితమైన. సుందరమైన శోకవనమున, సుందరమైన శోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సాధారణంగా మనం ఎక్కడికైనా ఒక మంచి మంచి ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో కానీ లేకపోతే జలాశయాల దగ్గర కానీ వెళ్ళినప్పుడు, ఉద్యానవనాల్లో కానీ ప్రవేశించినాడు రకరకాల ఆకారాల్లో మనకు కొన్ని కనబడుతూ ఉంటాయి. అలాగా హనుమంతుల వారు అమ్మవారిని అన్వేషిస్తూ అశోకవనంలో ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి, ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి దూకుతూ వెళ్తున్న సమయంలో అక్కడ ఒక చక్కటి సెలయేరు ప్రవహిస్తుంటే ఆయన దృష్టి ఆ సెలయేరు మీద పడింది. ఎంత దూకుడుతో వెళ్తుందో మళ్ళీ ఆ దూకుడు అంతా తగ్గి మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ జలం.
అది చూస్తే ఎలా అనిపించిందంటే, మన సహజంగా మన ఇళ్లల్లో ఆడపిల్లవారికి పెళ్ళైన తర్వాత కలిగేటటువంటి సమస్యలా కనపడింది. ఎంతో అల్లారుముద్దుగా ఆ అమ్మాయి పెరిగింది అనుకుందాం. వివాహం అయిన తర్వాత అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అలవాట్లకి అక్కడ అలవాట్లకి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. కొద్ది రోజులు అలవాటు చేసుకోలేక, అలవాటు కాలేక చాలా ఇబ్బందులు పడి రకరకాల మాటలు వింటూ ఉంటే కోపం వచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోతే, పుట్టింటి వాళ్ళు బంధువులంతా కలిసి అమ్మాయి ఇలా కాదు, ఇలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలని హితవు చెప్పి మళ్ళీ పంపిస్తే, తన మర్యాద పోగొట్టుకోకుండా బెట్టు చేసినట్లు నటించి చేసిన తప్పులు ఏమైనా ఉంటే తెలుసుకుని అందరి చేత బతిమాలి మళ్ళీ తన మర్యాదను దక్కించుకుని అత్తవారింట్లోకి వచ్చి ఏ రకంగా సర్దుకుని పోతూ ఉంటుందో, అన్నీ తెలుసుకుని అందరి యొక్క మన్ననలు పొందుతూ ఉంటుందో, ఈ సెలయేరు కూడా అలాగే కనబడుతోందంట. ఎలా ఉన్నదంటే, మగనిపై అలిగి తరలెడు స్త్రీవలే నగము వీడివడి సెలయేరు వెడలే. మగనిపై అలిగి తరలెడు స్త్రీవలే నగము వీడివడి సెలయేరు వెడలే. హితము గొలుపు ప్రియ బాంధవులవలే ఏటి నీట తరుశాఖలు రాలే. హితము గొలుపు ప్రియ బాంధవులవలే ఏటి నీట తరుశాఖలు రాలే. తెలివిగా పతి చేర మరలెడు సతివలే శిలలను దాకిన వాహిని మరలే. తెలివిగా పతి చేర మరలెడు సతివలే శిలలను దాకిన వాహిని మరలే. సుందరమైన శోకవనమున, సుందరమైన శోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చివురులు మెరసే రెమ్మలతో పువ్వులు విరిసే కొమ్మలతో. చివురులు మెరసే రెమ్మలతో పువ్వులు విరిసే కొమ్మలతో. అమరిన బంగారు చిరుగంటలతో కదలిన శాఖల ఘన ఘన ధ్వనులతో. అమరిన బంగారు చిరుగంటలతో కదలిన శాఖల ఘన ఘన ధ్వనులతో. ఫల పుష్పముల పరిమళాలతో అందమైన అలంకరణలతో. ఫల పుష్పముల పరిమళాలతో అందమైన అలంకరణలతో. శోభిల్లు శూషుప తరుశాఖలపై, శోభిల్లు శూషుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. పూలనిన పుతివియలనిన జానకికెంతో మనసోనని. పూలనిన పుతివియలనిన జానకికెంతో మనసోనని. పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని. పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని. అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని. అన్ని రీతులా అనువైనదని అశోకవని
సీతయుండునని శోభిల్లు శూశుభ తరుశాఖలపై శోభిల్లు శూశుభ తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మృగములు పక్షులు వనచరములనిన జానకి కంతో ప్రాణప్రథమని మృగములు పక్షులు వనచరములనిన జానకి కంతో ప్రాణప్రథమని సంధ్యా సమయ ప్రార్థనకేని నదీ తీరము దాయునని సంధ్యా సమయ ప్రార్థనకేని నదీ తీరము దాయునని మంగళకరము అశోకవని మంగళకారిణి సీతయుండునని మంగళకరము అశోకవని మంగళకారిణి సీతయుండునని శోభిల్లు శూశుభ తరుశాఖలపై శోభిల్లు శూశుభ తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ప్రవాళాంకిత సోపానముల తప్త కాంచన విశాల వేదికల ప్రవాళాంకిత సోపానముల తప్త కాంచన విశాల వేదికల గగన చుంబిత వరశిఖరాల నలు దశల న్యూపు ధవళ కాంతుల గగన చుంబిత వరశిఖరాల నలు దశల న్యూపు ధవళ కాంతుల వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యమున టీవిగనుండెను వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యమున టీవిగనుండెను శోభిల్లు శూశుభ తరుశాఖలపై శోభిల్లు శూశుభ తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ రకంగా హనుమంతుల వారు అశోకవనాన్ని కూడా పూర్తిగా వెతికేశారు. ఏ ఆశతోటి అశోకవనంలోకి వచ్చారో ఆ ఆశ నెరవేరలేదు. ఇంకా స్వామివారికి మళ్ళీ దిగులు ప్రవేశించింది. బొట్ట 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 ఏడవటం మొదలు పెడుతున్నాడు. నా పని అయిపోయింది, అశోకవనంలో అయినా నా తల్లి కనపడుతుంది కదా అనుకుని ఎంతో ఆశతో వచ్చాను. రామా, ఏమిటి నాకు ఈ పరిస్థితి, ఆ తల్లి దర్శన భాగ్యం నాకు కలగదా అని అనుకుంటూ సింహపా వృక్షం అని మర్రి చెట్లాగా పెద్ద చెట్టు ఉంటుంది, దాని మీద కూర్చున్నాడు. భోరమని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ తల కిందకి దించాడు. ఆ చెట్టు కొమ్మల మించి కింద చూడగానే ఆ గట్టు మీద కృంగి కృషించిపోయి సన్నగిల్లి మాసిపోయిన బట్టల్లో దుఃఖసాగరంలో కురికిపోయినటువంటి ఒక స్త్రీమూర్తిని చూశాడు. ఎవరబ్బా ఈవిడ? లంకానగరంలో అందరూ కూడా ఒకళ్ళకి మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఆభరణాలు ధరించారు, వస్త్రాలు ధరించారు, భుజించారు, హాయిగా జీవిస్తున్నారే. మొట్టమొదటిసారి ఈవిడెవరబ్బా? మాసిపోయిన బట్టల్లో ఉన్నారు, ఆభరణాలని తీసిపడేశారు. ఎంతో దిగులుతోటి దుఃఖసాగరంలో కూరుకుపోయినటువంటి ఎవరబ్బా ఈవిడ? పైగా చుట్టూరు చూస్తే ఆ గట్టు చుట్టూరా భయంకరమైనటువంటి వికృతమైనటువంటి రాక్షసులంతా కాపలాగాస్తూ వేధిస్తున్నారు. ఆ పై కొమ్మల నుంచి కింది కొమ్మల మీద దిగాడు. ఇంకా తొంగి తొంగి చూస్తున్నాడు. ఎవరని చూస్తున్నాడు? ఇంకెవరై ఉంటారు? సీతామాత అయి ఉంటుంది అని అనుకుంటున్నాడు హనుమంతుల వారు. ఎలా ఉన్నదంటే ఆవిడ ఆదీప్యమాన భవన ప్రాంతమున తను కూర్చొని నా తరువు క్రిందున ఆదీప్యమాన భవన ప్రాంతమున
తను కూర్చొని నా తరువు క్రిందున కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున భయంకరమైనటువంటి రాక్షసులు కాపలా కాస్తున్నారు. అసలు తలుచుకోవడానికే భయాన్ని కలిగించే అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళంతా. అహర్నిశలు తల్లిని వేధిస్తున్నారు. ఆ తల్లిని చూసి సంతోషపడ్డాడా, ఏమనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాంతి శాంతి హరి ఓం.